Hello, my dear friends. Welcome back to BNC Academy. This is your trainer Chinmay Dashreddy. Today, we are going to talk about what makes you happy or sad or excited or nervous. That means you are going to express your feelings. మనకి ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. మనం డైలీ లైఫ్లో మిక్స్డ్ ఎమోషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఎమోషన్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఈరోజు డే 18 ఛాలెంజ్లో మనం తీసుకోబోతున్నాం. 21 డే స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు మనం డే 18లో ఉన్నాము. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ని క్లియర్గా అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయటం ప్రాక్టీస్ చేస్తారు. రైట్? సో లెట్స్ మూవ్ టు స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ ఆఫ్ today's challenge. Here we are going to understand about why expression of your feelings is important. And next step లో మనం how to draft this entire speech. ఓకే, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఈరోజు ఈ ప్రాక్టీస్ నేర్చుకున్న తర్వాత మీకు ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటి, మీరు తీసుకోవాల్సినటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రైట్? సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, లెట్ us అండర్స్టాండ్. I hope it is visible clearly. Right. So very first reason it helps you to communicate your thoughts in better way. And it makes conversation more engaging and personal. ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తామో మన కన్వర్జేషన్స్ అనేవి చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. దట్ టు ఇంకా పర్సనల్గా ఒక ఫార్మల్ సెట్టింగ్లో మాట్లాడినట్టు కాకుండా మనం డైలీ కన్వర్జేషన్ ఎలాగైతే మాట్లాడతామో ఆ విధంగా సౌండ్ అవుతుంది. ఓకే, మన థాట్స్ని, మన ఆలోచన విధానాలను కూడా మనం చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాము ఇఫ్ వి ఏస్ దిస్ ప్రాక్టీస్. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్లూయెన్సీ ఇన్ అ రియల్ లైఫ్ సిచ్యువేషన్. మీరు మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఫ్లూయెన్సీ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ స్పీకింగ్ అనేది ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్ us అండర్స్టాండ్ హౌ టు టాక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఇంగ్లీష్. సో మన ఫీలింగ్స్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చాను. కమింగ్ టు వెరీ ఫస్ట్ స్టెప్, యూస్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. అండ్ ఇన్ స్టెప్ 2, ఎక్స్పాండ్ యువర్ సెంటెన్సెస్. ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేది యూస్ చేయండి. ఆల్రెడీ మీకు బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ నేను మన ఛానల్లో ఇవ్వడం జరిగింది అండ్ రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక సెంటెన్స్కి వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అనేది నేను ఇచ్చాను. ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ఒక ఆబ్జెక్ట్, దట్స్ ఆల్. ఓకే, సో ఆ బేసిక్ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. స్టెప్ 2లో మీరు తీసుకున్నటువంటి బేసిక్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రైట్? అండ్ కమింగ్ టు స్టెప్ 3, ప్రాక్టీస్ విత్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ అని ఎందుకు ఇస్తున్నాను అంటే రియల్ లైఫ్లో మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అదే నిమిషంలో హ్యాపీగా ఉంటారు, అదే నిమిషంలో బాధ వచ్చేస్తుంటుంది. రైట్? కొన్ని ఒకే రోజు బాధ, కోపం, సంతోషం, ఎగ్జైట్మెంట్ అన్నీ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. రైట్? సో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనేది తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి మనం అక్కడ క్యాప్చర్ చేయగలుగుతాం. సో డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా క్రూషియల్ ఇక్కడ. అండ్ కమింగ్ టు స్టెప్ 4, రికార్డ్ అండ్ రివ్యూ యువర్ స్పీకింగ్. సో మీ స్పీకింగ్ వచ్చేసరికి రికార్డ్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం రివ్యూ కూడా చేసుకోండి మీ స్పీకింగ్ స్కిల్స్ని. ఓకే, You'll get detailed explanations crafted to make every concept clear and simple. Plus, we've put together example speeches with so much love and care to boost your confidence. And the best part? You can grab this life-changing challenge at an unbelievable price. Yes, you heard that right. An incredible deal just for you. Don't wait. Grab this amazing opportunity right now. For more details, just check the description below. and challenge yourself today. Speak about a happy or exciting moment in your life. ఈ రోజు మీకు ఇచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటి అంటే ఒక హ్యాపీ మూమెంట్ కానీ లేదంటే నేను ఎగ్జైటింగ్ మూమెంట్ కానీ మీరు దాని గురించి మాట్లాడడానికి ట్రై చేయండి. డిస్క్రైబ్ ఎ టైమ్ వెన్ యూ ఫెల్ట్ సాడ్ ఆర్ నర్వస్. అలాగే మీరు బాధపడినా లేదంటే ఏదైనా సాడెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. మీరు కొత్త కొత్త పదాలని అండ్ ఎక్స్ప్రెషన్స్ని మీరు ఈ స్పీచెస్లో ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ డే 18. See you on day 19. Till the time, all the best for your practicing and stay safe.